గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేనైతే అస్సాం నుంచి మేము ఒడిశా వచ్చాం కదా. సో వచ్చేటప్పుడు ఆ వీడియో చాలా రోజులైంది డిలే చేసుకుంటూ వచ్చాను. ఈ వీడియోలో అయితే నేను దాన్ని అప్లోడ్ చేయబోతున్నా, చూసేయండి. గైస్ ఈ క్లిప్ రికార్డ్ చేసేటప్పుడు నేనైతే ఫుల్ నిద్రలో ఉన్నా, అందుకని ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న రైల్వే స్టేషన్ ఇది గుహాతి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ చూడండి ఎలా ఉందో. ఓకే, గుహాతి నుంచి అయితే ట్రైన్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇదని చూడండి, నేను రికార్డ్ చేస్తుంటే ఎలా చూస్తున్నాడు. మాట్లాడింది వినిపించేలా ఉంది, తలట్ట తిప్పేశాడు. ఇది ఇక్కడ నేను రికార్డ్ చేసేటప్పుడు మార్నింగ్ 6:30 to 7 అవుతుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. టైం అయితే నాకు గుర్తులేదు. చూడండి అక్కడ మంచు ఎలా ఉందో అటువైపు, చాలా మంచు. నెక్స్ట్ మేము వచ్చేటప్పుడు అయితే వర్షాలు పడుతున్నాం అటువైపు అయితే. మా నాన్న అయితే కూర్చొని అలా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూస్ని. మా మమ్మీ అయితే ఆల్మోస్ట్ పడుకోబడిపోయింది. చూపిస్తా చూడండి, ఇక్కడ ఇదిగో ప్రశాంతంగా పడుకొని ఉంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా జర్నీని. భలేగా అనిపించింది ట్రైన్ జర్నీ. కొంచెం అంటే లాంగ్ ఎక్కువ, కానీ కాకపోతే ఏంటంటే ట్రైన్ జర్నీ మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలా కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత మేమైతే గోల్పారా టౌన్కి రీచ్ అయ్యాం. గోల్పారా టౌన్కి రీచ్ అయ్యాక నేనైతే అక్కడ చాలామంది BSF ఆఫీసర్లను అయితే చూశాను. ఇదిగో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా వీళ్ళు. ఇంకా వాళ్ళు వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళవి, లారీస్ ఇవన్నీ కూడాను, అవి కూడా చూస్తాను. బస్సులు, లారీస్ ఇవన్నీ కూడా. ఇదిగో ఇక్కడ మీకు బస్సులు కనిపిస్తున్నాయి కదా, ఇంకా లారీస్ కూడా ముందున ఉంటాయి. జర్నీలో టైంపాస్ కోసం మనోడైతే ఫ్రీ ఫైర్ పబ్జీనో ఏదో ఆడుకుంటూ ఉన్నాడు టైంపాస్ కోసం అయితే. నెక్స్ట్ మేమైతే ఇవి కొన్నాం. దీనికి ఏమంటారో చెప్పండి, రేగిపళ్ళు, గంగరేగిపళ్ళు. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక నేనైతే మళ్ళీ కొద్దిసేపు అలా దొరలేను అనమాట. ఇంకేం పని లేదు కదా. ఏదైనా కానీ ప్రతిసారి చేసే ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ వేరు, ఈసారి చేస్తున్న ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ వేరు. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ జర్నీ ఎందుకంత స్పెషల్ అనేసి అంటే, ఎప్పుడు నేను ఇంత ఫ్రీగా వీడియో తీయలేదు. నెక్స్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు కూడా కొంచెం పరిచయం అయ్యారు. ఫ్రీగా వీడియోస్ తీసుకోవడానికి నాకు ఛాన్స్ అయితే దొరికింది. బయట చూడండి, ఇదంతా చాయ్ పత్తి పంటని ఎంత బాగా కనిపిస్తుంది కదా. రియల్గా చూస్తే ఈ గ్రీనరీకి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఫోన్లో ఎలా వస్తుందో మరి. ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్లో వీడు ఎంత హైట్లో ఎక్కి పనిచేస్తున్నాడు. నేను పెయింట్ కొడుతున్నాడేమో అనేసి అనుకుంటున్నా, బకెట్ కనిపిస్తుంది కదా, సో అందువల్ల. ఎంత హైట్లో ఉన్నాడు కదా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సేమ్ స్టేషన్లో నాకైతే వందే భారత్ ట్రైన్ కనిపించింది, ఆరెంజ్ కలర్ది. ట్రైన్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. లాంగ్ నుంచి చూస్తే ఇంకా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కానీ తెలియలేదు ఈ స్టేషన్లో వీళ్ళు కూడా ఎక్కారని చెప్పేసి. 10 రూపాయల బ్యాచ్. టీసీ వచ్చాడు చూడండి. ఇంకా ఇప్పుడు మొత్తం అందరినీ టికెట్ లేకపోయిన వాళ్ళని వాయిస్తున్నాడు. మేము వెళ్ళే రోజు మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది. మ్యాచ్లో అయితే చాలామంది బిజీగా ఉన్నారు, ఫోన్స్ మొహానికి పెట్టుకొని మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నారు. తెలుసు కదా మనకి ఇండియన్స్కి క్రికెట్ అంటే ఎంత పిచ్చో. ఇంకో స్టేషన్ అయితే వచ్చింది. స్టేషన్ పేరు ఖచ్చితంగా నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఈ నైట్ టైం నేను అసలు చూసుకోలేదు కూడా. మన వాళ్ళు అయితే ఇక్కడ కొంతమంది గేమ్స్ ఆడుకుంటూ, కొంతమంది క్రికెట్ చూసుకుంటూ, ఇంకా కొంతమంది ఒక్కొక్కలా ఉన్నారనమాట. ఇక్కడ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. గాయ్స్, అనదర్ మార్నింగ్ ఇన్ ద స్టేషన్. ఇప్పుడు ఒడిశాలోకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇదిగో ప్రెసెంట్ అయితే రాణితల్లో ఉన్నాం. ఏమనుకున్నా
జర్నీ డిలే అవుతూ వస్తుంది, బట్ ఏంటంటే ఇక్కడ పర్లేదు, ప్రశాంతంగా అనిపిస్తుంది. గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కోల్ చూడండి, ఇదంతా కోల్, ఇది కోల్ ఇండస్ట్రీ ఉంది ముందున. గైస్ ఈ బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, కెమెరాతో అయితే ఇంకా ఎక్సలెంట్గా వచ్చిందేమో. ట్రైన్లో జర్నీ చేస్తూ ఉన్నాను, ఈ షాట్ లేకపోతే ఎలా, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఒకవైపు ఎలక్ట్రిక్ టవర్స్, ఊరు, ట్రైన్, ఎంత బాగుందో కదా. ఇది ఇంకా బాగుంది చూడండి. బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఉన్నాం, కింద చూపిస్తా వాటర్ ఎలా ఉందో చూడండి. ఇదంతా భలేగా ఉంది కదా. బోర్గా ఫీల్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక వాటరే లేదు, మొత్తం ఎండిపోయింది. చూడండి ఎలా కనిపిస్తుందో దూరం నుంచి, డిజర్ట్ లాగా కనిపిస్తుంది కదా కిందన, అయినా అందంగానే ఉంది. నేను ఇదే వద్దని చెప్తాను అనమాట. ట్రైన్ అలా రన్నింగ్లో ఉండేటప్పుడు, అంత స్పీడ్గా వెళ్ళేటప్పుడు అసలు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎక్కాలి? ఏదైనా అయ్యిందనేసి అంటే మళ్ళీ ప్రాబ్లం. डबल डिम खाना 50 रुपया। अंडा बिरयानी, डबल अंडा बिरयानी गरम खाना 50 रुपया। खाना अंडा बिरयानी खाना 50 रुपया। समोसा गरम समोसा 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 आलू चॉप समोसा। ఈ స్టేషన్లో మళ్ళీ మామూలు అయితే ఎక్కారు, ఎవరికైతే టికెట్స్ లేవో వాళ్ళకి మళ్ళీ వాయిస్తున్నారు. తప్పదు, తెలిసింది కదా ట్రైన్ జర్నీలో. నేను జర్నీ చేస్తున్న ట్రైన్లో ఎలక్ట్రికల్ ప్లగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే మేము భువనేశ్వర్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ మా డెస్టినేషన్కి దగ్గరగా అయితే వచ్చేసాం ఇంకా.
पंद्रह टन का भले ना भले जो फील हो रहा है ना फाइनली चाय అయితే నా చేతిలో గాయస్ ఈ ట్రైన్ పైన చూడండి మొత్తం ఆర్ట్స్ వేసి ఉన్నారు కదా, హిస్టారికల్ ప్లేసెస్, డాన్సెస్, ఇలాంటివన్నీ అంటే స్టేట్స్కి సంబంధించిన ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అవన్నీ దీనిపైన అయితే వేస్తున్నారు. ఈ ట్రైన్ పేరు ఏం పేరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గాయస్ ఆల్మోస్ట్ 12 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మేమైతే కుర్తా రోడ్ దగ్గరికి రీచ్ అయ్యాం. కుర్తా రోడ్ దగ్గర రీచ్ అయ్యామని అంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసిందాకే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఆ టైంలో నాకైతే. ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించినా కానీ బోర్ కూడా కొట్టేస్తుంది. జర్నీ చేస్తూ చేస్తూ బోర్ కూడా కొట్టేస్తుంది. ఆ బోర్ స్టేజ్కి అయితే నేను వచ్చేసాను. కుర్దా రోడ్ దగ్గరికి వచ్చాక నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా ఈ వీడియో అయితే ఎక్కువ లెంతీగా వచ్చేస్తుంది. సో ఈ వీడియో ఇంకా కంటిన్యూస్ చేస్తూ ఇంకో వీడియో అంటే ఇంకో పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.